హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. అలాగే ఐపీఎల్లో మీకు ఏ టీం ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మాత్రమే ఒక్కసారి కూడా ఫైనల్ ఆడలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ మేడిన్ ఓవర్లు వేసిన బౌలర్ ప్రవీణ్ కుమార్. అతను 14 మేడిన్ ఓవర్లు వేశాడు. నెంబర్ 3, ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ హ్యాట్రిక్ సాధించిన ఆటగాడు అమిత్ మిర్షా. నెంబర్ 4, ఐపీఎల్ సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీకి రికార్డు ఉంది. అతను ఐపీఎల్ 2016లో 973 పరుగులు చేశాడు. నెంబర్ 5, ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తొలి భారతీయ ఆటగాడు సచిన్ టెండూల్కర్. నెంబర్ 6, ఐపీఎల్ చరిత్రలోనే 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్ భువనేశ్వర్ కుమార్. నెంబర్ 7, ఐపీఎల్ చరిత్రలోనే క్రిస్ గేల్ 2011 మరియు 2012లో మరియు డేవిడ్ వార్నర్ 2015 మరియు 2016లో 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. నెంబర్ 8, క్రిస్ గేల్ ఐపీఎల్ 2011 మరియు 2018లో అమ్ముడు పోలేదు. ఐపీఎల్ గురించి అత్యంత షాకింగ్ నిజాలలో ఇది కూడా ఒకటి. నెంబర్ 9, ఐపీఎల్లో ఎక్కువ సార్లు విజయాలు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్కి మంచి రికార్డు ఉంది. నెంబర్ 10, ఐపీఎల్లో ఎక్కువ సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళిన ఏకైక జట్టు సిఎస్కే. నెంబర్ 11, ఐపీఎల్లో 11 సీజన్లో 11 సార్లు కెప్టెన్ని మార్చిన ఏకైక టీం కింగ్స్ 11 పంజాబ్. నెంబర్ 12, ఇప్పటి వరకు అందరికంటే ఎక్కువ డాట్ బౌలింగ్ చేయడం ద్వారా ప్రవీణ్ కుమార్ ఐపీఎల్ చరిత్రలోనే తన పేరుని నిలుపుకున్నాడు. అతను 119 మ్యాచ్ల్లో 1075 డాట్ బాల్స్ వేశాడు. నెంబర్ 13, ఐపీఎల్లో ఎక్కువసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు క్రిస్ గేల్కి వచ్చింది. నెంబర్ 14, ఐపీఎల్ చరిత్రలోనే ఒక్కసారి కూడా నో బాల్ వేయని ప్లేయర్ పీషవ్ చావ్లా. నెంబర్ 15, సచిన్ టెండూల్కర్ మరియు విరాట్ కోహ్లీ మాత్రమే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐపీఎల్ సీజన్లో మీకు ఏ టీం గెలుస్తుందనేది కామెంట్ చేయండి.